Hello everyone. Arrogant husband with dusky wife ఎపిసోడ్ 2. పేపర్స్ నేలకు జారిన మరుక్షణం ఆరవ కళ్ళు చింతనిప్పుల్లా మారిపోయి ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలతో రెండే అడుగుల్లో ఆమెని చేరి ఆ అమ్మాయి ఫేస్ని తీక్షణంగా చూస్తూ నీ పేరేంటి అని అడిగాడు గంభీరంగా. ఆ చూపుల్లోని జ్వాలలు తనను కాల్చి బూడిద చేసేలా ఉన్నాయి. ఒక్క క్షణం ఆ వాయిస్‌లోని గంభీరతకు, ఆవేశంలో ఉన్న చిరుతకు చిక్కిన లేడి పిల్లలా మారింది తన పరిస్థితి. నిన్నే నీ పేరేంటి? అని అడిగాడు మళ్ళీ ఆవేశంగా. ఎందుకంత కోపంగా ఉన్నాడో తెలీదు అతను. సడెన్‌గా పేరు అడుగుతుంటే భయంగా తనేం చేసిందో ఆలోచించింది. ఆ క్షణం ఆమెకి ఉన్న టెన్షన్స్ వల్ల తను చేసిన తప్పు ఆమెకి గుర్తు రాలేదు. వణుకుతున్న గొంతుతో సుహానా అంది. కానీ తనకు తెలియట్లేదు అతను ఆమె భయాన్ని ఆమె కళ్ళల్లో ఇట్టే కనిపెట్టేస్తున్నాడని. ఆమె కళ్ళల్లో తను ఎక్కడ తప్పు చేశానా అని ఆలోచిస్తుండడం, ఆ తప్పుని కప్పిపుచ్చుతున్న విషయం అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె సమాధానానికి అతను సాటిస్ఫై అవ్వలేదు. ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని చెప్పాయి ఆమె కళ్ళు. కానీ అదేంటో ఇప్పుడు చెప్పదు అనుకుని, ఓకే అంటూ మళ్ళీ ఆమెకి దూరం జరిగి కింద పడిన పేపర్స్‌ని చేతుల్లోకి తీసుకుంటూ సమైరా అన్నాడు మెల్లిగా. హా సార్ అంది సమైరా. అంతే. అతని పెదవుల్లో కన్నింగ్ స్మైల్. ఒక్క ఉదుటున ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె రెప్ప మూసి తెరిచేలోగా తన గొంతు అతని పిడికిలిలో బిగుసుకుంది. ఊపిరి సలపని పట్టు అతనిది. ఊరికినే పోయి ప్రాణం ఆమెది. ఆమెలో అంతకంతకు నెమ్మదిస్తున్న శ్వాసవేగం, అతని పట్టులో అంతకంతకు పెరుగుతున్న బలం. ఇక ఓపిక లేనట్టు ఆగిపోతున్న ఊపిరికి కళ్ళు తేలేస్తున్న సమయాన కాస్త అంటే కాస్త పట్టు సడలించి ఇప్పుడు చెప్పు నీ పేరు అని అడిగాడు ఆరవ్. కష్టంగా అందుతున్న ఊపిరి గొంతులోంచి మాటను బయటకు రానివ్వకపోతుంటే మెల్లిగా లో గొంతుకతో సమైరా అని అంది ఆమె. అంతే. తన పేరు విన్న నెక్స్ట్ సెకండ్ ఆమె గొంతుని వదిలి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టాడు అతను. తన కోపాన్నంతా ఒకే దెబ్బలో చూపిస్తూ. అతని బలమంతా ఉపయోగించి ఒక్క దెబ్బకే నేల మీద స్పృహ తప్పి పడిపోయింది సమైరా. ఆమె పూర్తి చెంపను కవర్ చేసింది అతని అరచెయ్యి. కింది పెదవి చివరి దగ్గరి నుండి మొదలుకొని చెవి చివరి వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతని పొడవాటి వేళ్ల ముద్రలు. లోపల చిగురుకు కూడా బలంగా దెబ్బ తగలడంతో దవడ పళ్ళు కాస్త చిగురుని చీల్చి రక్తసిక్తం చేసేశాయి. దాంతో దెబ్బ పడిన 2 నిమిషాలకే ఆమె చెంప వాపు బయటకే కనిపించేంత వాచిపోయింది దవడ భాగం. ఇక పెదవి సంగతి సరే సరి. అసలు ఆగనంటూ వచ్చేస్తున్న బ్లడ్ నేలను చేరింది ఎప్పుడో. కింద పడిన స్పృహలోనే లేని సమైరాను చూస్తూ కోపంతో ఆమె జుట్టు పట్టి పైకి లేపి బాటిల్ తీసుకొచ్చి అందులోంచి వాటర్ మొత్తం ఫోర్స్‌గా ఆమె మీదకు చిమ్మించి కొట్టాడు అతను. ఎక్కడో కొట్టుకుంటున్న ఊపిరి. అతను ఆమె జుట్టును పట్టుకున్నప్పుడే కాస్త స్పీడయితే అతను స్పీడ్‌గా కొట్టిన వాటర్ ఫోర్స్‌కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సమైరా. ఏంటే ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు డ్రామా చేస్తే అయ్యో పడిపోయిందే అని జాలిపడి వదిలేస్తా అనుకున్నావా? అంటూ ఆమె మొహం దగ్గరికి అతని మొహాన్ని తీసుకొచ్చి అతడి చేతిలో చిక్కిన జుట్టును గట్టిగా లాగేస్తుంటే నొప్పికి అమ్మా అని అరిచింది సమైరా. చెప్పు ఎందుకు చేశావిదంతా? డబ్బు కోసమేనా? అని అడిగాడు అతను గర్జిస్తున్నట్టు. ఆ గర్జనకి సమైరా వణికిపోతూ అంత దగ్గరగా ఉన్న అతని రౌద్ర రూపాన్ని చూసి భయపడి కళ్ళు వాల్చేస్తుంటే తెల్లగా ఉండే ఆరవ్ కోపం వల్ల అతని మొహం అంతా రక్తం చేరిపోయి ఎర్రగా మారిపోయింది. కళ్ళు అయితే రక్తాన్నే తలపిస్తున్నాయి. ఏంటే కళ్ళు వాలిపోతున్నాయి? నాకు నిజం చెప్పకుండా నువ్వు చచ్చిపోదామనుకుంటున్నావా? నిన్ను చావనివ్వను కూడా. చెప్పు ఎవరు నువ్వు? ఎందుకు చేశావిదంతా? ఎవరు చెప్తే చేశావు? అని సీరియస్‌గా అడిగాడు ఆరవ్. అప్పటికే భయం వల్ల పెరుగుతున్న గుండె దడ ఒక పక్క, అతను కొట్టిన దెబ్బకి ఓపిక లేక కళ్ళు మూసుకొని పోతుంటే జుట్టు పట్టిన అతని చేతి మీదే ఒరిగిపోతూ స్పృహ కోల్పోయింది సమైరా. కళ్ళు మూసేసిన సమైరాని చూస్తూ వెంటనే అతని చేయిని జుట్టులోంచి తీసేయగా బ్యాలెన్స్ లేని ఆమె తల దబ్బని ఫ్లోర్ మీద పడిపోయింది. యూ బ్లడీ బిచ్ లేవవే అంటూ కింద పడిన ఆమె చెంప మీద గట్టిగా కొడుతుంటే సమైరాలో అసలేమాత్రం చలనం లేదు.
నాకు ఆన్సర్ చెప్పకుండా చావాలని చూస్తే నిన్ను బ్రతికించి మరీ నీకు నరకం చూపిస్తా లేవవే అంటూ టపా టపా కొట్టేస్తున్నాడు ఆమె చెంపల మీద. అయినా కూడా సమైరా లేవకపోతుంటో అంతే కోపంగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి పెద్ద బకెట్‌తో వాటర్ తీసుకొచ్చి కంప్లీట్‌గా ఫ్లోర్ మీద పడి ఉన్న సమైరా మీద ఒక్కసారిగా కుమ్మరించేశాడు ఆరవ్. పూర్తిగా తడిచిపోయినా కూడా కళ్ళు తెరవని సమైరాను కోపంగా చూస్తూ కిందికి వంగి ఒకసారి తన ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. చాలా లోగా ఉన్నాయి ఆమె ఉశ్వాస నిశ్వాసాలు. సమైరా ఇంకా లేచేలా కనబడకపోవడంతో వెంటనే అతను ఫోన్ తీసి అసిస్టెంట్‌కి కాల్ చేశాడు ఆరవ్. అతను కాల్ లిఫ్ట్ చేయడం ఆలస్యం. ఒరేయ్ నీ యబ్బా! నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అసలు నేను పెళ్లి చేసుకుంది ఎవరిని? నీతో కాంట్రాక్ట్ మాట్లాడింది ఎవరు? నాతో పెళ్లి వరకు వచ్చింది ఎవరు? అసలు నేను పెళ్లి చేసుకున్నానే దీనికి నీకు సంబంధమేంటి? ఇది నీ గర్ల్ ఫ్రెండా? ఇది నువ్వు ఇద్దరూ కలిసి డ్రామా ప్లే చేశారా? ఇందులో నీ వాటా ఎంత? అని డాబర్ మ్యాన్‌లా అరవడం స్టార్ట్ చేశాడు ఆరవ్. సార్! అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కావట్లేదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి? మనం కాంట్రాక్ట్ చేసుకుంది, మీరు పెళ్లి చేసుకుంది ఒక్కర్నే కదా! తనే సుహానా కదా సార్! అన్నాడు అసిస్టెంట్ అయోమయంగా. రేయ్ నా కొడకా! మనం కాంట్రాక్ట్ చేసుకుంది సుహానాతో అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది నేను పెళ్లి చేసుకుంది సమైరానిరా అని గట్టిగా అరిచి చెప్పాడు ఆరవ్. మధ్యలో ఈ సమైరా ఎవరు సార్? తను ఎందుకు వచ్చింది మధ్యలోకి? అంటూ అడిగాడు అసిస్టెంట్. ఓ 4 పచ్చి బూతుల అనంతరం అది ఎవరో నాకెలా తెలుస్తుందిరా? అసలు నువ్వు కరెక్ట్‌గా అదే టైంకి బయటికెలా ఎళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు? ఇది కూడా నీ ప్లాన్‌లో ఒక భాగమేనా? అప్పటికే ఆరవ బూతుల ప్రవాహంలో అసిస్టెంట్ చెవులు చిల్లులు పడితే, సార్ అసలు ఈ సమైరా ఎవరో, ఆమె మీ దగ్గరికి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకేం తెలీదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. నాకు నిజంగానే అర్జెంట్ పనుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది సార్ అన్నాడు అసిస్టెంట్. "రేయ్" అన్న ఫ్రస్ట్రేషన్‌లో బూతులు తిడుతూ "నువ్విప్పుడు అక్కడే ఉండరా! నేనిప్పుడే వస్తున్నాను. నీ దగ్గరికి వచ్చాక మాట్లాడతాను" అంటూ కాల్ కట్ చేసి కిందికి చూశాడు ఆరవ్ సమైరాను. పూర్తిగా వాటర్‌లో తడిచిపోవడంతో ఫ్లోర్ కూడా మార్బుల్ టైల్స్ అవ్వడం వల్ల చల్లగా అనిపించి ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది పాపం సమైరాకి. చలికి ఉలిక్కిపడి వణుకుతున్న తనను చూసి కోపంగా ఖాళీ అయిన బకెట్‌ను ఒక్క తన్ను తన్ని ఆమెను అక్కడే వదిలేసి ఆ రూమ్‌లోంచి బయటకు వచ్చాడు ఆరవ్. రూమ్ డోర్‌ని ఎంత గట్టిగా క్లోజ్ చేశాడు అంటే కింద ఉన్న వాళ్ళకి రీసౌండ్ వచ్చింది ఆ డోర్. ఆరవ్ వేసిన డోర్ వేగానికి నాన్ బ్రేకబుల్ డోర్ కాబట్టి అది ఇంకా బ్రతికే ఉంది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పాడి కట్టేసేది. కిందకి వెళ్ళిన అతను ఎవరితో మాట్లాడకుండా స్పీడ్‌గా బయటికి వెళ్ళిపోతుంటే ఆరవ్ ఆ అమ్మాయిని ఎక్కడా? అని అడిగింది భారతి. రూమ్ డోర్‌ని ఎంతగా గట్టిగా క్లోజ్ చేశాడంటే కింద ఉన్న వాళ్ళకి రీసౌండ్ వచ్చింది ఆ డోర్. ఆరవ్ వేసిన డోర్ వేగానికి నాన్ బ్రేకబుల్ డోర్ కాబట్టి ఇంకా బ్రతికే ఉంది. కిందకి వెళ్ళిన అతను ఎవరితో మాట్లాడకుండా స్పీడ్‌గా బయటికి వెళ్ళిపోతుంటే, "ఆరవ్ ఆ అమ్మాయి ఎక్కడ?" అంటూ అడిగింది అతని తల్లి. "ఏ అమ్మాయి?" అని అడిగాడు ఆరవ్ ఆమె వైపు చూస్తూ చాలా గంభీరంగా. "అదేరా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా! ఆ అమ్మాయి" అంది ఆవిడ. షడప్! జస్ట్ షడప్! ఇంకోసారి దాని గురించి పెళ్లి, పెళ్ళాం అని పిచ్చి పిచ్చిగా వాగితే మీరు ఈ ఇంట్లో కాదు గేట్ బయట ఉంటారు. అస్సలిదంతా మీ వల్లే. హ్యాపీగా ఉన్నవాడిని పెళ్లి, పెళ్ళాం అంటూ కండిషన్స్ పెట్టి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అండ్ అది ఆ రూమ్‌లోనే పడి ఉంది. నేను వెళ్ళగానే దాని కోసం నువ్వెళ్ళినా అది బయటకు వచ్చిన పనిష్మెంట్ మాత్రం దానికే ఉంటుంది. అది ఎలాంటి పనిష్మెంట్ అనేది నేను చెప్పక్కర్లేదనుకుంటా అన్నాడు బేస్ వాయిస్‌తో. అర్థమయ్యింది అన్నట్టు తల నిలువునా ఊపింది ఆవిడ. ఆవిడ మౌనానికి మరోసారి చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్. బయటకు వెళ్తున్న ఆరవ్‌ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవిడ దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యేసి "ఊరుకో భారతి" అని అన్నాడు ఆమె భర్త మధుసూదన్.
ఇంకా అతన్ని చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోయింది భారతి. ఇంటి నుండి బయటకు వచ్చిన ఆరవ్ డైరెక్ట్‌గా తన ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అసిస్టెంట్ కోసం. అతను వెళ్ళేసరికి అసలే తిక్కలో ఉన్న ఆరవ్‌కి కాఫీ కప్ చేతిలో పట్టుకొని ఆరవ్ షెడ్యూల్ చెక్ చేస్తూ ఉన్న అతని అసిస్టెంట్‌ని చూడగానే పిచ్చి పీక్స్‌లోకి వెళ్ళిపోయింది అతనికి. అప్పటికే ఆరవ్ ఫోన్‌లో ఇచ్చిన వార్నింగ్‌కే వణికిపోతూ ఎక్కడి నుండి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని టెన్షన్ పడిపోతూ భయంగా దిక్కులు చూస్తూ ఉన్నాడు స్నేక్ రాజ్ అలియాస్ నాగరాజు. మన ఆరవ్ అసిస్టెంట్. భయంతో బిక్క చచ్చిపోయి నిలబడి ఉన్న అతని ముందు వెళ్ళి ముక్కు మీద గట్టిగా ఒక్క పంచ్ ఇచ్చాడు ఆరవ్. అంతే స్నేక్ ముక్కు కాస్త ఆలు స్నాక్‌లా చితికి రక్తం పారింది ధారాళంగా. ఆరవ్‌ను గుర్తించని స్నేక్ సడెన్‌గా ముక్కు పచ్చడి అవ్వడంతో కళ్ళు మూసేసి అమ్మో! నా ముక్కు. అస్సలే 35 ఏళ్లొచ్చినా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదని మా అమ్మ రోజూ శంటుతుంది. ఇక ఇప్పుడు ఈ ముక్కు ముక్కులా కాకుండా అప్పడంలా అతుక్కుపోతే అస్సలు జన్మలో ఇక నాకు పెళ్లి కాదు అంటూ ఏడ్చాడు అరుస్తూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రళయాన్ని చూడకుండానే. అసలే తిక్కలో ఉన్న ఆరవ్‌కి స్నేక్‌రాజ్ ఏడుపు ఇంకా చిరాగ్గా అనిపించడంతో బేస్ వాయిస్‌లో స్నేక్ అని గట్టిగా అరిచినట్టే పిలిచాడు. బాస్ వాయిస్ గుర్తుపట్టిన స్నేక్ దెబ్బకి ఏడుపు ఆపి కళ్ళు తెరిచి ఎదురుగా ఆకలి మీద ఉన్న చిరుతలా కనిపిస్తున్న ఆరవ్‌ని చూసి స్టిఫ్‌గా నిలబడి పొజిషన్‌లోకి వచ్చేశాడు. ముక్కు పగిలి రక్తం కారుతున్న స్నేక్ కాలర్ పట్టుకొని రేయ్ స్నేక్! అసలేం జరిగింది చెప్పరా అన్నాడు కోపంగా చూస్తూ. కోపంతో రగిలిపోతున్న ఆరవ్ ఫేస్‌లోని సీరియస్‌నెస్ చూసి గజగజ వణికిపోతూ ఏం జరిగింది సార్? అని రిటర్న్ క్వెషన్ వేశాడు స్నేక్. తనని ఎవరైనా క్వెషన్ చేస్తేనే తట్టుకోలేని ఆరవ్ తన క్వెషన్‌కే రిపీట్ క్వెషన్ అవ్వడంతో అది తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ తనని క్వెషన్ చేయడంతో తట్టుకోలేక స్నేక్ కాలర్ వదిలి చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. అప్పటికే ముక్కు పగిలి నొప్పితో విలవిలలాడుతున్న స్నేక్ ఆరవ్ దెబ్బకి తూలిపడి 2 అడుగులు వెనక్కి పడ్డాడు. హౌ డేర్ యూ బాస్టర్డ్! నేను ఇచ్చే జీతం డబ్బులతో బతికేవాడివి నన్నే క్వెషన్ చేస్తావా? అని కింద పడిన వాడి షర్టు పట్టి పైకి లేపి గోడకు ఆంచి గొంతు చుట్టూ చేతులు బిగించి గాల్లోకి లేపాడు ఆరవ్. ఊపిరాడని నాగరాజ్ క్షమించండి సార్! ఇంకోసారి తప్పు చెయ్యను అని చేతులెత్తి దండం పెట్టాడు. స్నేక్ కళ్ళల్లో చావు భయం చూసి తన ఈగో సాటిస్ఫై అయ్యి అది ఈ భయం ఎప్పుడూ తప్పు చెయ్యకముందు ఉండాలి. ఇప్పుడు చెప్పు నేను పెళ్లి చేసుకుంది ఎవరిని? అని అడిగాడు మళ్ళీ. స్నేక్ భయపడుతూనే సుహానా కదా సార్! అన్నాడు. మళ్ళీ సుహానా! అంటే సుహానా అసలు ఎవర్రా ఈ సుహానా? అది సుహానా అయితే మరి సమైరా అని సంతకం ఎందుకు పెట్టింది? అని అడిగాడు ఆరవ్ అరుస్తూ. సమైరానా? అని ఆశ్చర్యంగా అడిగాడు స్నేక్. అది సమైరా అయితే నాతో కాంటాక్ట్ మాట్లాడుకుని డబ్బు తీసుకున్న సుహానా ఎక్కడ్రా? అన్నాడు కోపంగా. స్నేక్‌కి బుర్ర తిరిగిపోయింది. సుహానా, సమైరా అని 2 పేర్లు చెప్తుంటే పిచ్చి ఎక్కుతున్నట్టుగా ఉంది. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. చెప్పరా అని గట్టిగా మరోసారి అరిచాడు ఆరవ్. స్నేక్‌కి ఏం తెలీదు. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా ఉండగానే ఆరవ్ మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తాడు. స్నేక్ భయపడిపోయి సార్! ఒక్క నిమిషం సార్ అంటూ వెంటనే తన ఫోన్‌లో ఉన్న సుహానా ఫోటోని చూయించి మీరు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినే కదా సార్! అంటూ అడిగాడు. ఎక్కడో ఆరవ్ పొరబడుతున్నాడేమో అనుకొని అనుమానంగా. ఫోన్‌లో కనిపిస్తున్న సుహానా ఫోటోని చూసి ఒక్కసారిగా ఫోన్ లాక్కొని ఆ ఫోటోని తీక్షణంగా చూశాడు ఆరవ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి 'అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్'.